హలో అండి. ఈ గోండు కటీర వల్ల ఎన్ని లాభాలున్నాయో మీకు తెలుసా? తెలవకపోతే ఈ వీడియో అయితే మొత్తం చూసేయండి. ఇప్పుడైతే మనకి సమ్మర్ అయితే వచ్చేసింది. ఫుల్ ఎండలైతే మండుతున్నాయి గదా! ఈ ఎండాకాలం ఇది మనకి బాడీలో హీట్‌ని తగ్గిస్తుందండి. చలవ చేస్తుందనమాట. ఇది చాలా మంచిది. తప్పకుండా మీరు ట్రై చేయండి. సో, ఇక్కడైతే నేనైతే గోండు కటీర ఏంటంటే ప్యాకెట్ ఇది మీషోలో తెప్పించానండి. ఇది పూజ సామాన్లలో గూడా ఉంటుందనమాట. ఎక్కడైనా దొరుకుతుంది కిరాణా షాప్‌లో గూడా. ఒకసారి ట్రై చేయండి. ముందు రోజు లేదు అనుకుంటే మనం ఒక 6, 7 అవర్స్ అయితే మనం దీన్ని నానబెట్టుకోవాలి. నేనైతే దీంట్లో మనకి చిన్న చిన్న బిళ్ళల్లాగా అయితే వస్తాయి. ప్యాకెట్లు అయితే మనకి ఇలా బిళ్ళల్లాగా వస్తాయి. అవేంటంటే మనం వాటర్‌లో ఏసి నానబెట్టాలి. తర్వాత మనకి ఒక 6, 7 అవర్స్ తర్వాత మనకి చక్కెర అంటే సేమ్ మనకి మంచు గడ్డలు చిదిపితే ఎలా వస్తాయో అలా ఉంటదండి. సో, వాటర్‌లో చక్కెరేసుకొని తర్వాత ఏదైతే గోండు కటీర మనము నానబెట్టుకున్నామో అదేసుకోవాలి. సబ్జా గింజలు గానీ, లేదంటే చియా సీడ్స్. నేనైతే చియా సీడ్స్ ఏసానండి. సో, దీనివల్ల మనకి బాడీలో అయితే హీట్‌ని తగ్గిస్తుంది. అలాగే సో, మనకి ఎనర్జీ తెస్తుంది. మంచి లాభం అయితుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు గూడా. ఇది ఎవరైనా తీసుకోవచ్చండి. చిన్న, పెద్ద అందరూ. పిల్లలకైతే ఎండలో ఆడుకునే పిల్లలకి ఇది ఇచ్చామనుకోండి, బాడీ అనేది కూల్ అయ్యి వాళ్ళకి ఎనర్జీ అనేది గూడా వస్తది. పెద్దవాళ్ళకి గూడా. సో, ఎండకి తట్టుకోలేని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడే మీరు గూడా ఇది తెప్పించుకొని మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.